మోషే జీవితం గురించి నేను ఇంతకుముందు ఒకసారి మాట్లాడాను. యూట్యూబ్లో ఉంది. మోషేని దేవుడు పిలిచిన ఆ టైంలో మోషే లోబడ్డాడు, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని దేవుని యొక్క హస్తం మహాప్రభావంతో అక్కడ వెల్లడై ఫరో మెడలు వంచి వాళ్ళందరూ కూడా ఈజిప్ట్లోంచి బయటపడ్డారు. బయటపడిన తర్వాత సాయంత్రం అయిందేమో ఒకవేళ వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి చేరుకునేటప్పటికి ఆ ఎర్ర సముద్రం ఒడ్డున గుడారాలు వేసుకొని క్యాంపులు వేసుకొని రేపు ఆలోచిద్దాంలే ఈ విషయం అని చెప్పి వాళ్ళు సాయంత్రం అవుతుండగా అట్లాగా స్త్రీలు పొయ్యిలు వెలిగించి వాళ్ళ పిండి పిసికే తొట్టెలు బయటకు తీసి రొట్టెలు చేసుకోవడానికి చూస్తున్నారు. ఈ లోపల దూరంగా కొండల్లో పెద్ద దుమ్ము లేస్తా కనిపించింది. నిశ్చితంగా కనిపెట్టి చూసిన వాళ్ళకి ఫరో రథాలు ఎన్నో, ఒక 1000 రథాలు, 700, 800 రథాలు. ఒక్కొక్క రథంలో సారథి వెనకాల ఒక వీరుడు శూలం పట్టుకొని, కత్తులు పట్టుకొని, బాణాలు పట్టుకొని స్పీడ్గా వచ్చేస్తున్నారు. అది కొంచెం దూరంలో నుంచి చూస్తే 1 గంటలో వస్తారేమో అనిపిస్తుంది. గబగబా మోషే ఉన్న గుడారంలోకి పెద్దలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇక్కడ నుంచి నేను చూస్తాను, ఇక్కడ మోషే ఒక్కడే కాదు, ఇశ్రాయేలు జాతి అంతా కూడా దేవుని పిలుపుకు లోబడిన సంగతి మనం చూస్తున్నాం. పౌలు కూడా ఇశ్రాయేలు బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత ఒక విచిత్రమైన మాట రాస్తాడు. వారందరూ కూడా మోషేలో బాప్తిసం పొందారు అని రాస్తాడు. వాళ్ళు సముద్రంలో బాప్తిసం పొందారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో సముద్రంలో వారంతా బాప్తిసం పొందారు, వాళ్ళు మోషేలో బాప్తిసం పొందారు అని రాస్తున్నాడు. బాప్తిసం ఇది పస్కా అనే దాని కొనసాగింపు అని చెప్పి రాశారు. పస్కా అంటే బయటకు వచ్చేయడం, దాటిపోవడం, ఈజిప్టు సామ్రాజ్యంలో నుంచి దాటిపోయి బయటకు రావడం. అసలు అంతకుముందు రాత్రి మరణ దూత ఇశ్రాయేలీయులు దాటిపోవడం. అంతేకాకుండా ఆ పస్కా అనే ఆ కాన్సెప్ట్, పస్కా అనే మాట వీళ్ళంతా ఎర్ర సముద్రం నుంచి దాటిపోవటానికి కూడా అది వర్తిస్తుంది. పస్కా అనే మాటకి ఇంకా విస్తృతమైన అర్థమే ఉంది. ఏంటంటే మనందరం కూడా పస్కా అంటే మరణంలో నుంచి జీవంలోకి దాటాం. గతంలో ఉన్న